కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఆదివారం రోజున మండల, పట్టణ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని దుబ్బమల్లన్న దేవాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు కుటుంబ సమేతంగా హాజరై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా చిన్నారులు చేసిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలలో గెలుపొందిన వారికి ఆర్యవైశ్యుల ప్రముఖుల చేతుల మీదుగా బహుమతుల ప్రదానం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరూ ఒకచోట చేరి ఈ ఆహ్లాదకర వాతావరణం ఏర్పడటం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. అదేవిధంగా ప్రస్తుత సమాజంలో సేవ కార్యక్రమాలు చేయడంలో ఆర్యవైశ్యులకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. ఆర్యవైశ్యులు ప్రస్తుతం పలు విధాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, పేద ఆర్యవైశ్యులకు ప్రభుత్వాలు అండగా నిలవాలని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో మన ఆర్యవైశ్యులను నిలబెట్టుకుని వారిని గెలిపించుకునే బాధ్యత మన అందరిపై ఉందన్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఆర్యవైశ్యులు అందరం కలిసికట్టుగా ఉంటూ ఆర్యవైశ్యుల సమస్యలు పరిష్కారానికై కృషి చేస్తూ అభివృద్ధిలో సైతం ముందు సాగుదాం అని అన్నారు. నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము, విశ్వశాంతికి నిలుతుము, విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో, నిత్య పూజ సత్య సింధు ఆత్మహారతి అందుకో. వాసవి మాతాకి జమ్మికుంట మండల, పట్టణ ఆర్యవైశ్యులందరికీ నమస్కారం. ఈరోజు మేము నిర్వహించిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన ఆర్యవైశ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మన అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఒక వేదికను ఏర్పాటు చేసినాం. ఇంతమంది కదిలి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ మల్లికార్జున స్వామి అందరినీ మంచిగా దీవించాలని మా యొక్క కోరిక. సంఘాల ఆధ్వర్యం లోపల ఈరోజు ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఇది ప్రతి ఏటా నిర్వహించుకునేటువంటి కార్యక్రమం. ఆర్యవైశ్యుల లోపల ఒక ఐక్యత చాటాలని చెప్పేసి, ఎందుకంటే జమ్మికుంట అంటేనే ఆర్యవైశ్యులు అంటే జమ్మికుంటలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ ఒకే వేదికపై కలిసి వాటి ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, అదేవిధంగా వాళ్ళ యొక్క భావాలను వ్యక్తీకరించుకోవడానికి ఈ వేదికను ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ కలిసి వచ్చి ఆర్యవైశ్యులందరి వ్యాపారాలు కానీ, వారి కుటుంబాలు కానీ, అలాగే జమ్మికుంట పట్టణం కూడా ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఆ మల్లికార్జున స్వామిని వేడుకుంటూ ఈ కార్యక్రమం జై వాసవి.